మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. అయితే ప్రియ సహోదరులారా, మనము కొద్దిగా కాలము నుంచి ధన్యతల గురించిన అధ్యయనాన్ని అయితే పరిశీలన చేస్తూ ఉన్నాం. ధన్యతలు అంటే ఏమిటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఎలా ఉంటే మనము సంతోషంగా ఉండగలమో కొన్ని విషయాలను ఆయన మనకు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి దానిని వినినవాడు ధన్యుడు కాదు, కానీ విని దాని ప్రకారముగా జీవించినవాడు ధన్యుడు అని మనమైతే అర్థం చేసుకోవాలి. అయితే మనము కొన్ని ధన్యతలను అయితే ఆల్రెడీ చదివి ఉన్నాం. ఈరోజు మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న మరొక ధన్యతను మనం చదవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఇప్పటి వరకు ఎన్నో ధన్యత వరకు వచ్చామో ఎవరికైనా గుర్తుందా? 5 అయ్యాయి. ఓకే, సరే. ఆరో ధన్యత 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఒక్కోసారి తెలుగు పదాల కన్నా ఇంగ్లీష్ పదాలు చాలా అర్థవంతంగా ఉంటూ ఉంటాయి. హృదయ శుద్ధి అంటే నేటి తరము పిల్లలకి ఒకవేళ అర్థం కాకపోవచ్చు. దానికి ఇంగ్లీష్లో అక్కడ చెప్తున్నాడు ప్యూర్ ఇన్ హార్ట్. అంటే నీ హృదయం ఎలా ఉండాలంట? ప్యూర్గా ఉండాలి, లేదా పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు మాకు తెలిసిన ఒక సహోదరులు కూడా, తెలిసిన వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు కొనిన తర్వాత అక్కడ నీళ్లు సరిగా తాగడానికి రావడం లేదు, ఏదైనా ప్యూరిట్ కొను అని అడిగారు నన్ను. ప్యూరిట్ అంటే ఏమిటంటే, ఎలాంటి నీళ్ళు వచ్చినా కూడా యాక్వాగార్డ్, ప్యూరిట్ ఇలా కొన్ని ఉంటాయి కదా, వాటిలో కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. వచ్చే చెడు నీరుని ఎలాంటి నీరు వచ్చినా కూడా ఈ ఫిల్టర్స్ వాటిని ఏం చేస్తాయంటే నాణ్యతగా మారుస్తూ ఉంటాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. అయితే వాటిని ప్యూర్ చేస్తున్నాయి, అంటే స్వచ్ఛమైన విధంగా చేస్తూ ఉన్నాయి. అలాగే దేవుడు కూడా ఏం చెప్తూ ఉన్నాడంటే, తన దగ్గరికి వచ్చే వారిని ఆయన ఎలా ఉండమంటున్నాడంటే ప్యూర్గా ఉండమంటున్నాడు. అంటే స్వచ్ఛంగా, అంతేనా? స్వచ్ఛతగా ఉండమంటున్నాడు. స్వచ్ఛతగా ఉన్న కొన్ని లక్షణాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి అందరూ. స్వచ్ఛత అంటే ఇదండి నాకు తెలిసి ఒకటి చెప్పండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పడానికి ప్రయత్నం చేయండి. గడియారం కూడా లేదు, మీరే చెప్పాలి నాకు టైం అయిపోగానే. చెప్పండి. స్వచ్ఛత అంటే ఏమిటి అనేది అడుగుతున్నాను నేను మిమ్మల్ని. మీరు ఎప్పుడైనా కూడా నూనెలో నీళ్లు కలిసాయి అనుకోండి, అది మనకు అర్థమవుతుందా, అర్థం కాదా? ఓకే, మేము కూడా పాలాపారం చేసేవాళ్ళం. అంటే మేమంటే నేను పాలాపారం చేసేవాళ్ళం. చేసినప్పుడు ఒక ఆయన అన్నాడు, అసలు నీకు దానివల్లే షుగర్ వచ్చి ఉంటుంది, రోజు వాళ్ళతో ఏం గోల పడతావు అన్నారు. ఏంటి గోల? అయితే పాలల్లో కలిపేది నేను కాదు, నా పైన ఒకడు ఉంటాడు, అతను ప్రోడక్ట్ నాకు పంపిస్తాడు, నేను కుర్రోళ్ళకి ఆ ప్రోడక్ట్ని పంపిస్తాను. కానీ తిట్లు మాత్రం ఎవరు గాయాల్సిందే? నేను గాయాల్సిందే. ఏమని కాస్తామంటే ఇది ప్యూర్గా లేదు, మేము గేదెలు పెంచామంటారు.
లలిత జ్యువెలరీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు గేదెలు కాసాను అంటారు, రేకుల షెడ్లో ఉన్న వాళ్ళు కూడా గేదెలు కాసా అంటారు. అందరూ గేదెలు కాసిన వాళ్ళే. అందరికీ గేదె పాలు అంటే ఎలా ఉంటాయి అందరికీ బాగా తెలుసు. కాబట్టి మాకు తెలుసు పాలు, ఈ పాలు అయితే కావు, ఇది ఏదో కల్తీ జరుగుతుంది అని అన్నారు. అంటే స్వచ్ఛత దానిలో లేదు, అంతేనా? అలాగే దేవుడు కూడా మనల్ని ఎలా నడుచుకోమంటున్నాడంటే, దేవుడు ఎలాగ ఉన్నాడో మనల్ని కూడా అలాగ ఉండమంటున్నాడు. యెహోవా పరిశుద్ధుడు గనుక ఆయన యందు నమ్మిక ఉంచిన మన అందరము కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. అయితే ప్రశ్న మరొకటి అడగడానికి ప్రయత్నిస్తాను. ఈ కట్ట మీద మొట్టమొదటిగా ఎన్ని చర్చీలు ఉండేవి? ఒకవేళ మీకు తెలిసి పోనీ 1 లేదా 2. 1 ఆ నెమ్మది వాళ్ళది, 2 మనది కాదా? సరే ఏదైనా ఒక 2 అన్నాను కదా. ఒకటి అది ముందు వచ్చింది కాబట్టి, తర్వాత వచ్చింది కాబట్టి దారిలో నేను చెప్తున్నా. ఒకటి ఫస్ట్ ఇది అనుకోండి, సెకండ్ అది అనుకోండి, ఓకేనా? చర్చికి అందరం వెళ్తున్నాం కదా. ఫస్ట్ ఏది వచ్చిందంటే అదని చెప్పాం, సెకండ్ లేకపోతే ఇదని చెప్తున్నాం కదా. మరి చర్చికి వచ్చిన తర్వాత, ప్రార్థనా మందిరానికి వచ్చిన తర్వాత యెహోవా పరిశుద్ధుడు అన్న విషయం అందరికీ అర్థమవుతుందా? మరి మొదటి ఏది వచ్చిందో అర్థమైంది, ప్రార్థనా మందిరంలోకి వచ్చాక యెహోవా పరిశుద్ధుడు అనేది అర్థమైంది. కానీ నీవు పరిశుద్ధంగా ఉండాలన్న విషయం నీకు అర్థమైందా? ప్రశ్న కొంచెం కష్టంగా ఉంది కదా. ఇప్పుడు ఈ రెండుకి ఇంకొక 2 యాడ్ అయ్యాయి, అక్కడొకటి అక్కడొకటి. అంటే ఈ ప్రాంతంలో చర్చీలు పెరుగుతున్నాయి, మంచిదే. చర్చీలు పెరగడం చెడు అని కాదు. జనులలో భక్తి పెరగడము ఎప్పుడైనా మంచిదే. కానీ ఆ భక్తి కేవలము భౌతికమైనదిగా ఉండకూడదు. ఆ భక్తి ఎలాగ ఉండాలంటే, చెడు వాటర్ని ఒక ప్యూరిట్ ఎలాగా మంచినీరుగా మార్చిద్దో, ఈ సంఘాలు మనుషుల్ని ఎలా మారుస్తూ ఉండాలంట? మంచిగా మారుస్తూ ఉండాలి. అయితే మంచిగా మారుతున్నారా? ప్రశ్న ఇంకోటి అడగడానికి ప్రయత్నిస్తా. ఏంటో ఈరోజు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ప్రశ్న ఏంటంటే, చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా పరిశుద్ధంగానే ఉన్నారా? సరే, అందరూ పరిశుద్ధం కాదు, నేను నా కుటుంబం యెహోషువ వలె పరిశుద్ధంగా ఉన్నామని నువ్వు చెప్పగలవా? మనుషుల ముందే మనము పరిశుద్ధులమని చెప్పలేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారమే లేదు. ఈరోజు పరిశుద్ధుడు అని నువ్వు మనుషుల ముందే, మనుషులకే అర్థం కాకపోతే, లేదా నీ కుటుంబానికి అర్థం కాకపోతే, లేక నీకే అర్థం కాకపోతే, నువ్వు ప్రార్థనా మందిరానికి వచ్చి ఏం నేర్చుకుంటున్నావు? కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రార్థనా మందిరానికి వస్తున్నామంటే సంఖ్య నిండిందా? జనాలు నిగనగలాడుతున్నారా? లేదా కార్యక్రమం అయితే గడిబిడి గందరగోళంగా ఉందా? ఇది కాదు. ఈ యొక్క స్థానిక సంఘము ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, అనేకులు పరిశుద్ధులు కావాలి, అనేకులు నీతిమంతులు కావాలి, లేదా అనేకులు మంచివాళ్ళు కావాలి. కాబట్టి దేవుడు అది కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ ధన్యతలు తెలియజేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ఈ విషయాలన్నీ కూడా చాలా రహస్యంగా చెప్తూ ఉన్నాడు. రహస్యంగా అంటే ఏకాంత స్థలంలో చెప్తూ ఉన్నాడు. ఏకాంత స్థలంలో ఎందుకు మనం చెప్తూ ఉంటామంటే బాగా అర్థం చేసుకోవాలని. పిల్లలు కూడా ఏం చెప్తామంటే పొద్దున్నే 5ంటికి లేసి బాగా చదువమ్మా అంటారు. అది మనం చదివితే వాళ్ళు చదివేవాళ్ళు, మనం చదవలేదు కాబట్టి ఎవరికి చెప్తూ ఉంటాం? వాళ్ళకి చెప్తూ ఉంటాం. అలాగే ఒక్కోసారి యేసుక్రీస్తు ప్రభువారు తను అనుసరించని వాటిని అనుసరించమని చెప్పట్లా. తాను అనుసరించిన వాటిని ఎవరిని చేయమని చెప్తున్నాడంట? శిష్యులకు లేదా జనులకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి సేవకుడు అంటే కేవలము అటు 4 పేపర్లు తిప్పి ఇటు 4 పేపర్లు చెప్పి, లేదా హీబ్రూ, గ్రీకో, ఇంగ్లీషో పదాలు వాడి అప్పుడప్పుడు మీకు తెలియని భాషలో ఒక పాట పాడితే అది సేవకుడు లక్షణం కాదు. అంటే సేవకుడు అనే వ్యక్తి మిమ్మల్ని ఎలా మార్చాలి అంటే పరిశుద్ధులుగా మార్చాలి. అయితే
ఈ కొండ మీద యేసుక్రీస్తు చెప్తున్న ప్రతి ధన్యత కూడా ఏం తెలియజేస్తుంది అంటే మనలను విశ్వాసములో ఎలా ఉండమంటుందంట? బలంగా ఉండమంటుంది. మొట్టమొదటి ధన్యత ఏంటో చెప్పగలరా? మీరు మొదటి 3 ధన్యతలు చూసినట్లయితే ఆత్మ సంబంధంగా పేదవారిగా ఉండాలి, ఆత్మ సంబంధంగా దుఃఖించేవారిగా ఉండాలి, ఆత్మ సంబంధంగా సాత్వికులుగా ఉండాలి. దయచేసి ఎవ్వరు కళ్ళు మూసుకోవద్దు. కళ్ళు మూసుకుంటే ప్రశాంతంగా నిద్ర వచ్చింది. కళ్ళు తెరిసే నన్ను చూడండి. అది తర్వాత ఈ 3 ధన్యతలు కూడా మీ విశ్వాసాన్ని ఎలా ప్రారంభించాలి? నేను విశ్వాసంలో ఎదగాలి అని అనుకుంటే ఆత్మ సంబంధంగా నేను వెనకపడి ఉన్నానని నువ్వేం చేయాలంట? ముందు తెలుసుకోవాలి. నీ విశ్వాసాన్ని ప్రారంభించాలి. ప్రారంభించిన తర్వాత నేను ఆత్మ సంబంధంగా బలహీనంగా ఉన్నానని వాటి కొరకు ఏం చేయాలంట? దుఃఖపడాలి. అయితే ఆత్మ సంబంధంగా నువ్వు సాత్వికుడిగా ఉండాలి. ఈ 3 లక్షణాలు నేను ఏం చేస్తాయంటే విశ్వాసంలో ప్రారంభ దశ. ఇది ఏ దశ అండి? ప్రారంభ దశ. అంటే ఈరోజు విశ్వాసము కలిగిన మన అందరము కూడా మనలో ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఆత్మ సంబంధంగా నేను చాలా వెనకపడి ఉన్నాను. ఒక్కోసారి నాకు కొంతమంది పాటలు పాడుతుంటే భలే ముచ్చటగా వింటూ ఉంటా. బాగా పాడుతున్నారు, ఎప్పటికి మనం పాడతామో అలా అని. కొంతమంది ఒక్కోసారి వాక్యం చెప్తూ ఉంటే చాలా చక్కటి వాక్యాలు చెప్తూ ఉంటారు, భలే చెప్తున్నారు కదా అని. అంటే నేర్చుకోవడానికి మనం ఏం చేయాలంట? ఇష్టపడాలి. విశ్వాసిగా ఎదగాలి అనుకున్న వ్యక్తి ఫస్ట్ చేయాల్సిన పని ఏమిటంటే నేర్చుకోవడానికి ఇష్టపడాలి. నేను వెనకపడ్డానని ముందు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత ఆ విశ్వాసంలో ఎదగాలి అంటే విశ్వాసానికి ప్రారంభమో ఆ 3 పనులు. విశ్వాసంలో ఎదగాలి అంటే ఏం చేయాలంటే ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ఆకలి దప్పులు. ఆకలి దప్పులు అంటే వాక్యము వినాలి అనే ఆకలి, వాక్యము గ్రహించాలనే దాహము ఈరోజు మనలో ఉండాలి. ఈరోజు నిజముగా ఒక వ్యక్తి ఎప్పుడు విశ్వాసాన్ని ప్రారంభించగలరంటే ఒక వ్యక్తి ఎప్పుడు ఇక్కడ కూర్చోండి ఎప్పుడు ఒక వ్యక్తి విశ్వాసంలో ఎదగగలడు అంటే అతనికి ఆకలి ఉండాలి. నేనేం చేయాలి? ఒక ఆయన, ఒకవేళ ఇలా చెప్పకూడదేమో, ఒక ఆయన మా పాతింటి దగ్గర నన్ను చూసి అనిల్కి డబ్బు అంటే మామూలు ఇది కాదు, రోజుకు 3-4 పనులు చేస్తాడని చెప్పాడు. ఒక సేవకుడికి చెప్పాడు. ఆ సేవకుడు 2-3 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి, అనిల్ ఇప్పుడు సేవకు వచ్చావు కానీ గతంలో నువ్వు మామూలుగా రోజుకు 3-4 పనులు చేసేవాడు అంట, నిజమేనా అన్నాడు. నిజమేనన్నా అన్న, నీకు డబ్బు అంటే కొంచెం ఇదంట కదా అన్నాడు. ఇది కాదు, అప్పులు వాళ్ళకి కట్టాలి కదా అప్పులు. ఇప్పుడు ఎవరిదైనా దోచుకుంటే తప్పు, పని చేసుకుని కట్టడం కూడా తప్పేనా? చెప్పినోడు తిక్కలోళ్ళే అన్నా అని అనుకుని మేము వదిలేసాం. అంటే ఇప్పుడు అప్పులు ఉన్నాయని ఆకలి ఉందనుకోండి, నాకు కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు పొద్దున్నే 4:30కి లేసేవాడిని, పనికి వెళ్ళేవాడిని. ఇప్పుడు కొంచెం 5ంటికి లేకడం కూడా చాలా బద్ధకంగా లెగుస్తున్నా. ఒక ఆయన్ని అడిగా, ఎందుకంటారు అంకుల్ అన్న. ఆకలిలే, అప్పుడు అప్పులు ఉన్నాయని ఆకలితో పరిగెత్తు, ఇప్పుడు అప్పులు కొంచెం తగ్గాయిగా అన్నాడు. అది కాబట్టి ఈరోజు నేనేం చెప్తున్నానంటే అప్పులు అనే ఆకలి ఉంటే సంపాదన కొరకు ఎలా పరిగెడతామో, వాక్యములో వెనకబడుతున్నామని మనకు అర్థమైతే, వాక్యములో బలహీనంగా ఉన్నామని మనకు అర్థమైతే, వాక్యములో ఎదగాలని మనకు అర్థమైతే వాక్యము కొరకు కూడా మనము అటువంటి దాహాన్ని అయితే కలిగి ఉంటాం. అయితే ఇలా దాహాన్ని కలిగి ఉన్న మనము మన జీవితంలో ఒక విషయాన్ని చెప్తున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. జీవితంలో ఏదో ఒక సమయంలో మనలో ప్రతి ఒక్కరూ అత్యున్నతమైన ఆనందాన్ని కోరుకుంటూ ఉంటారు. అంటే ఒక్కోసారి కొంతమంది యవనస్తులు చూస్తే 364 రోజుల్లో లేని ఆనందం 365వ రోజు. ఏ రోజు? డిసెంబర్ 31. ఆ రోజు వారి యొక్క ఆనందానికి హద్దులు ఏమీ ఉండవు. ఆ రోజంతా కూడా ఎక్కడెక్కడో దొర్లి 1వ తారీఖు మాత్రం నొప్పులతో ఇంట్లో బాధపడుతూ ఉంటారు. ఇదొక తరహా. ఇంకొక తరహా ఏంటంటే 1వ తారీఖు ఎగిరి 2వ తారీఖు నొప్పులతో బాధపడుతూ ఉంటాడు. కానీ నిజముగా మనము ఎలా ఉండాలంటే నిరంతరము ఆనందపడడానికి మనల్ని మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. కేవలము 365 రోజుల్లో 365వ రోజు ఆనందంగా ఉండడానికి కాదు,
లేదా 1వ తారీఖు ఆనందంగా ఉండడానికి మన శరీరాలు మనం ఏం చేసుకోకూడదంట, సిద్ధపరచుకోకూడదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనము నిరంతరముగా ఆనందంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అది నీవు కూడా ఉండాలని, నువ్వు ఆశపడాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక ఉదాహరణగా ఏం చెప్తూ ఉన్నాడంటే, ఒక్కోసారి మన జీవితాలు ఎలా ఉంటూ ఉంటాయంటే, మీకు మంచు పడుతూ ఉంటుంది, ఎప్పుడైనా చూసారా? ఈ మంచు ఎలా ఉండిద్ది చూడడానికి? చాలా అందంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కూడా పొద్దున్నే ఈ వాతావరణం చూడండి, చాలా చక్కగా, మనం కూడా ఏదో అదర్ స్టేట్స్లో ఉన్నట్లుగా ఉంటాం, కానీ మనం మన స్టేట్లోనే ఉంటాం. దానిని చూసినప్పుడు మనకి ఏమనిపించింది? ఆ అందమైన తెల్లటి మంచు. కానీ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, ఆ తెల్లని మంచులో కూడా చాలా చెత్త చెదారం ఉంటుంది. ఆ చాలా చెత్త చెదారము దూరంగా చూస్తే ఎలా కనబడుతుందంట? అందంగా అదే చేతిలో పట్టుకొని చూస్తే చాలా దుమ్ము దానిలో ఉంటుంది. ఈరోజు క్రైస్తవుల జీవితాలు కూడా దూరంగా చూస్తే ఎలా కనబడతాయి? రోజు ప్రార్థనకు వస్తున్నా అంటారు, చాలా అందంగా. రోజు ఇంకేం చేస్తూ ఉంటారు చెప్పండి? నిజమేనా? రోజు బైబిల్ చదవడం అనేది నిజమేనా? చూసారా? 1వ తారీఖు నుంచి మనం మనసు మార్చుకున్నాం, అన్నీ నిజాలే ఒప్పుకుంటాం. నిజంగా క్రైస్తవులమా అనుకుంటాం, కానీ బైబిల్ చదివే విషయంలో మనం, ప్రార్థన చేసే విషయంలో ఏంటంటే ఇది అడిగేది కదా, ఇదేంటి ఇది అడిగేది, ఆయన ఇస్తాడు కాబట్టి. ఇది ఒక్కోసారి తినేటప్పుడు మేము కూడా ఒక ప్రార్థన, ఓ గాడ్, ఓ దేవుడా, తెలుసా మీకు ఆ ప్రార్థన? అలాగా. కాబట్టి ఎప్పుడు అడిగే విషయంలో మనం ముందుంటాం. కాబట్టి అడిగే విషయంలో మనం ముందున్నాం, కానీ నేర్చుకునే విషయంలో వెనకబడిపోతున్నాం. అలాగే మన జీవితాలు కూడా ఒక్కోసారి మంచు బిందువు వలె చూడడానికి అందంగా ఉంటుంది, వారి ప్రవర్తనలు ఎలా ఉంటాయంట? చాలా అసహ్యకరంగా ఉంటాయి. అసహ్యకరంగా ఎవరి దృష్టి కంటే? దేవుని యొక్క దృష్టికి. కాబట్టి ప్రియ సహోదరులారా, చూడండి ఇక్కడ మరలా ఏం చెప్తున్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మనము ఎలా ఉండాలంటండి? హృదయము శుద్ధిగా ఉండాలి. శుద్ధి అంటే అర్థం ఏమిటి అంటే స్వచ్ఛమైన, అంటే మీ హృదయాలన్నీ కూడా దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే స్వచ్ఛమైన విధంగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నిజంగా మన జీవితంలో స్వచ్ఛంగా ఉంటున్నామా? ఒకవేళ స్వచ్ఛంగా ఉంటే ఎవరితో మాత్రమే ఉంటున్నాం? అందరితో ఉండం, కొంతమంది మాత్రంతోనే మనం ఉంటాం. కాబట్టి మనము మన జీవితంలో స్వచ్ఛమైన అంటే ఏమిటంటే మిశ్రము కానిది, అంటే దానిలో ఏది ఏమవదంట? కలవదు. అలాగే మనల్ని కూడా స్వచ్ఛంగా ఉండమంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే మనలో ఏ లక్షణాలు కూడా ఏమవ్వకూడదంట? కలవకూడదు. మరి మనము ఎవరి లక్షణాల ప్రకారంగా జీవించాలంటే దేవుని యొక్క లక్షణాల ప్రకారంగా జీవించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, కీర్తనల గ్రంథము 51వ కీర్తన. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఇక్కడ కీర్తనాకారుడు లేదా భక్తిపరుడు తన జీవితంలో తన ప్రార్థన ఏది కోరుకుంటున్నాడంటే 51వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, దేవా నాయందు, అంటే నాయందు అంటే ఒక్కోసారి మనం మంచితనం ఎవరిలో ఎదుగుతాం చెప్పండి? చూడండి అమ్మా, ఎంత గయ్యాలోళ్ళుగా ఉన్నారో. ఎవరినంటాం? ఎంత చెడ్డవాళ్ళో ఎవరినంటాం? ఎంత దుర్మార్గులో అని ఎవరినంటాం? వీళ్ళు మారితే బాగుండు. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను అటువైపు ఉన్నప్పుడు నన్ను ఎంతమంది తిట్టుకునేవాళ్ళం. అంటే చిన్నపిల్లలం కదా, బాగా క్రికెట్ ఆడి వాళ్ళ అద్దాలు వీళ్ళ అద్దాలు పగల కొడుతూ ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు అంటే ఇళ్ళ మీదకి గొడవలు వచ్చి అంత విధంగా.
అంటే ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నానంటే, మన జీవితంలో అప్పుడు వాళ్ళు ఎవరిని తిట్టుకుంటారు? ఫస్ట్ నన్ను తిట్టుకోరు. ఎవరిని తిడతారు? ఎలా పెంచుతున్నారండి వీళ్ళని అని అంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా జనులు ఎదుటి వారిని మారమంటారు, ఎదుటి వారిలో ఏం కోరుకుంటూ ఉంటారంట? మంచితనం కోరుకుంటూ ఉంటారు. కానీ అయ్యో నేను మంచిగా లేనే, నా స్వభావము మార్చుకోవాలి అనే స్వభావం ఉంటుందా ఎవరికైనా? కానీ ఇక్కడ భక్తిపరుడు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నా యందు శుద్ధ హృదయం. ఎవరి యందు? నా యందు శుద్ధ హృదయం. అంటే అక్కడ చెప్తున్నాడు క్లీన్ హార్ట్. అంటే క్లీన్ హార్ట్ అంటే ఆ యొక్క హృదయంలో చెడుకు నివాసము లేదు. అయితే కలుగు చేయము అంటే ఇప్పుడు తను మంచి హృదయం కలిగి ఉన్నాడా? కలిగి లేడా? కలిగి లేడు కాబట్టి కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. తర్వాత నా అంతరంగములో స్థిరమైన మనసును, అంటే ఈరోజు శుద్ధ హృదయము ఎవరిలో లేదో, ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉండరో వారు స్థిరంగా మాట్లాడలేరు, స్థిరంగా ఆలోచనలు చేయలేరు, స్థిరంగా ఒక పని చేయలేరు. మీరు ఎప్పుడైనా చూడండి, కొంతమంది స్థిరంగా లేరు అంటే వాళ్ళలో ఏదో లోపమో ఉంది. కాబట్టి మన జీవితంలో 2 లక్షణాలు కావాలి. ఒకటి శుద్ధ హృదయము కావాలి, రెండోది స్థిరమైన మనసు కూడా మనకి కావాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, నూతనముగా పుట్టించుము. అంటే నూతనమైన హృదయమును, నూతనమైన మనసును పుట్టించేది ఎవరు? దేవుడే. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో మనము కలిగి ఉండవలసింది ఏమిటి అంటే, నూతన హృదయాన్ని మనము ఖచ్చితంగా కలిగి ఉండాలి, నూతన మనసును కూడా మనము కలిగి ఉండాలి. ఎందుకు నూతనమైన దానిని మనము కలిగి ఉండాలి? ఎందుకు నూతనమైన దానిని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, లేదా భక్తులు కోరుకుంటూ ఉన్నారు? చెప్పండి. ఈరోజు ఎప్పుడు కూడా జనులు పాత దానికంటే కొత్త దానినే ఇష్టపడుతూ ఉంటారు. అది ఏదైనా కూడా. ఎందుకంటారు? నా ప్రశ్న మీకు అర్థమైందా? జనులు ఎప్పుడు కూడా పాత దానికంటే కొత్త దానినే ఎందుకు ఇష్టపడుతూ ఉంటారు? కొత్త దానిని ఎందుకు ఇష్టపడతారు? పాతది పాతది కాబట్టి, కొత్తది కొత్తది కాబట్టి. అంటే కొత్త దాని యందు మానవులకి ఏముంటుంది అంటే చాలా ఆనందము ఉంటుంది, చాలా ఆసక్తి కూడా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనము కొత్త హృదయాన్ని, కొత్త మనసును, స్థిరమైన స్వభావాన్ని ఎందుకు కలిగి ఉండాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడంటే, ఈ కొత్త హృదయములు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు, ఈ స్థిరమైన మనసును దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి అందునిమిత్తము మనము ఖచ్చితంగా కొత్త మనసును కలిగి ఉండాలి. దీనినే ఒకవేళ బాప్తీసం అంటారేమో, ఈరోజు బాప్తీసము అంటే అర్థము చాలామంది ఏమనుకుంటారంటే, నీటిలో మునిగాను అయిపోయిందని అనుకుంటారు. కాదు. దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, నువ్వు కొత్త మనసును కలిగి ఉండాలి, స్థిరమైన హృదయమును కూడా నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. చూడండి, కీర్తనల గ్రంథము 24వ కీర్తన. కీర్తనల గ్రంథము 24వ కీర్తన. పురుషులు 3-4 వచనాలు చదవడానికి ప్రయత్నం చేయండి. కీర్తనల గ్రంథము 24వ కీర్తన 3-4 వచనాలు. చాలు. ఇక్కడ ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, ఇప్పటిదాకా శుద్ధంగా ఉండాలి, స్వచ్ఛతగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి అంటున్నారు, కానీ విషయానికి రావట్లా. అసలు విషయానికి వస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కీర్తనల గ్రంథము మళ్ళా చెప్తూ ఉన్నాను, కీర్తనల గ్రంథము 24వ కీర్తన 3-4 వచనాలు. అంతేనా? 24వ కీర్తన 3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు. అంటే ఒక వ్యక్తి ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, దేవునితో నివాసము చేయాలి అంటే,
ఆయన పరిశుద్ధ స్థలములో నివసించాలి అని నీకు ఉంటే నువ్వు చేయవలసిన పని 4వ వచనంలో చెప్తున్నాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. అంటే స్వచ్ఛంగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? వ్యర్థమైన విషయాలు యందు నీ మనసు ఖచ్చితంగా పెట్టకూడదు. వ్యర్థమైన దాని యందు అంటే వ్యానిటీ అంటున్నాడు. వ్యానిటీ అంటే ఏమిటంటే ప్రసంగి గ్రంథంలో వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సూర్యుని కింద నరుడు పడు ప్రతి ప్రయాస కూడా వ్యర్థము అన్నాడు కదా. దేవుడు కూడా ఇక్కడ ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. నీ మనసు దేని మీద ఉంది? ఈరోజు మన మనసు నిజంగా మన కుటుంబం మీద కంటే ఇరువురు కుటుంబాల మీద ఎక్కువగా ఉంటుంది. మన జీవితాల కంటే పక్కవారి జీవితాల మీద ఎక్కువగా ఉంటుంది. అది నిజమా అబద్ధమా? మనము చేసే పనుల కంటే పక్కవారి పనుల మీద మన దృష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే పక్కవారి గురించి లేదా ఎదుటివారి తప్పుల గురించి లేదా లోకంలో జరిగే దేవునికి దూరమయ్యే దేవునికి విరుద్ధమైన ప్రతి పనులు కూడా అవి ఎలాంటివంట? వ్యర్థమైనవని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. దాని యందు నువ్వేం చేయకూడదంట? మనసు పెట్టద్దు. ఈరోజు ఒక్కోసారి సంఘంలో కూడా, అంటే మన సంఘంలో ఎవరు చెప్పలేదులే, మరలా పక్క సంఘాల్లో కూడా కొంతకాలం పరిచయం చేసి వచ్చినోండి కదా. నేను మైకిల్ గారితో పనిచేశాను, కిషోర్ గారితో పనిచేశాను, తర్వాత మురళీకృష్ణ గారు అనే వారితో పనిచేశాను. ఇలా కొంతమంది సేవకులతో నేను పనిచేశాను కదా. మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు, అయ్యా వాళ్ళు నాకు చాలా అన్యాయం చేశారు. ఏం చేశారు? చాలా అన్యాయం చేశారు. వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు అలా తప్పు చేస్తున్నారు, వీళ్ళు ఇలా తప్పు చేస్తున్నారని ఆ విశ్వాసులు ఎవరికి చెప్తారంటే సంఘ సేవకుడికి చెప్తూ ఉంటారు. ఓకే, సేవకుడు అవన్నీ కూడా చక్కగా వింటాడు. వినిన తర్వాత ఏమీ తెలియనట్లుగా మరలా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ మాటలు కూడా వింటాడు. ఇలా వింటూ వెళుతూ ఉంటే పక్కనున్న మాకు నరాలు తెగిపోతూ ఉన్నాయి. కుర్రోళ్ళం కదా, అదేంటి అతను దుర్మార్గుడు, అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈయన మాట్లాడుతున్నాడు అని అనుకున్నాం. అంటే సేవకుడు యొక్క పని ఏమిటి అంటే సువార్తను ప్రకటించడం, అంతేనా? ఒకరి తప్పులను ఒకరి ఒప్పులను ఇలాగ వ్యర్థమైన ప్రతి వాటి మీద దృష్టి పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఈ సేవకుడు ఏం చేయలేడంట? సేవ పని చేయలేడు. ఒక సేవకుడు ఏం చేయాలంటే తప్పు చేసిన వారితోనూ ఒప్పు చేసిన వారితో అందరితో కూడా ఎలా ఉండాలా? ఒకలాగా ఉండాలి. మేము అనుకునేవాళ్ళం, అదేంటి వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఈ మైకిలానికి బుర్రలేదా, వాళ్ళతోనే వీళ్ళు బాగా మాట్లాడతాడేంటి అని మేము అనుకునేవాళ్ళం. నిజంగా తర్వాత సేవలోకి వచ్చాక మాకు అర్థమైంది ఏంటంటే ఎవరితో అయినా సేవకుడు ఎలా ఉండాలంట? దేనిని బట్టి అంటే యేసుక్రీస్తు నిన్న లేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ప్రతి యుగములో ఆయన ఒకలాగే ఉన్నారు. పాపులతో ఒకలాగే ఉన్నాడు, నీతిమంతులతో ఒకలాగే ఉన్నాడు, అందరితో ఒకలానే ఉన్నాడు. ఎందుకు ఒకలాగా ఉన్నాడంటే వారిని మార్చాలంటే ఈయన స్థిరమైన మనసు కలిగి ఉండాలిగా. ఒక్కోసారి సేవకుల మీద అలిగి వందనాలు చెప్పని విశ్వాసులు ఉంటారు, తెలుసా మీకు? వాళ్ళు ఒక్కోసారి సేవకుల మీద అలిగి ప్రార్థన పెట్టుకుని విశ్వాసులు కూడా ఉంటారు, అది తెలుసా? పోనీ సేవకుల మీద అలిగి ప్రార్థనకి రాని విశ్వాసులు కూడా ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పనా, సేవకుల మీద అడిగి సేవకులు ప్రార్థనకి రాని సంగతులను కూడా ఉంటాయి. అంటే చిన్నపిల్లలు పచ్చే జెట్ పీస్ అంటూ ఉంటారు, మీకు తెలియదేమో ఈ పదాలు. జెట్ పీస్, నీతో నేను మాట్లాడను, నీతో పచ్చే మీ సంఘానికి రాను అని అంటూ ఉంటారు. అలాగా విశ్వాసులు సేవకులు అంటూ ఉంటారు. అంటే అది ఇవన్నీ మనం పట్టించుకుంటే ఈ లోడ్ అంతా, అంటే వెళ్ళిపోయే వాళ్ళు చేసే తప్పులు, మన గురించి మాట్లాడుకుంటున్న మాటలు, ఎదుటివారి యొక్క లోపాలు, ఇవన్నీ మన బుర్రలో నింపేస్తే ఇది క్లీన్గా ఉండిద్దా? కానీ మనుషులు చేస్తున్న ప్రప్రదమైన తప్పు ఏమిటి అంటే మానవులుగా ఉన్న మనము మన విషయాలు కాకుండా పక్కనోడి విషయాలు ఎక్కువగా తోడుకుంటాం బుర్రలో. ఈ తోడుకుని ఇదంతా కూడా ఏమైపోద్ది అంటే స్టెప్టిక్ ట్యాంక్ అంటూ ఉంటారు కదా, అలా అయిపోయింది. దీన్ని క్లీన్ చేయాలి. ఇప్పుడు ఎవరు క్లీన్ చేయాలి? దీన్ని సేవకుడు క్లీన్ చేయాలి. ఎవరండి? ఈ సేవకుడు ఈ తుప్పుని ఈ ఒప్పును మొత్తం క్లీన్ చేసేపాడికి ఈయన అయిపోతాడు. ఈయన టర్మ్ అయిపోయింది, ఈయన జీవితం అయిపోయింది. తర్వాత వీళ్ళు ఏమంటారు తెలుసా? ఏం చేశాడండి సేవ? ఏం చేసి అంటే మీ హృదయాలు దేనితో నిండిపోయాయి? ఈ చెత్తతో నిండిపోయాయి. కాబట్టి మీకు దేవుడి కొరకు చేస్తున్న సేవ ఏమాత్రం కూడా అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రచయిత కీర్తనలు 24వ కీర్తన 4వ వచనం, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. మనం ఎప్పుడు కూడా వ్యర్థమైన విషయాల్లో మనసు పెట్టకయు. తర్వాత
కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి యుండువాడే. అంటే ఎవరైతే వ్యర్థమైన విషయాల మీద మనసు పెట్టడో, ఎవరైతే కపటపు మాటలు మాట్లాడరో, కపటపు మాటలు అంటే ఒక్కోసారి బయటికి ఇందాక చెప్పే కదా, మంచు బిందువులు చూడడానికి ఎలా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. పట్టుకుని చూస్తే ఒక్కోసారి మనుషుల మాటలు చాలా మంచి కనపడుతుంది. వాళ్ళతో ప్రవర్తన ఒక విషయం పెట్టుకుంటే అర్థమైద్ది వాళ్ళ మంచితనం ఏంటో, వాళ్ళ వ్యవహారం ఏంటో. అలాగే మనము కపటపు మాటలు మాట్లాడకుండా నిర్దోషమైన చేతులు, అంటే అపవిత్రమైన వాటి జోలికి మనము వెళ్ళనప్పుడు మన చేతులు ఎలా ఉంటాయంట, నిర్దోషముగా ఉంటాయి. తర్వాత శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. అప్పుడు 3వ వచనం చదవండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు. యెహోవాను నువ్వు చేరుకోవాలంటే, యెహోవాతో నువ్వు నివాసము చేయాలి అంటే, యెహోవాతో నువ్వు సాంగత్యము చేయాలి అంటే నీలో కలిగి ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే, వ్యర్థమైన దాని జోలికి వెళ్ళొద్దు, కపటంగా ప్రవర్తించొద్దు, అబద్ధ ప్రమాణాలు చేయొద్దు, నిర్దోషమైన చేతులు కలిగి ఉండు, శుద్ధమైన హృదయమును కలిగి ఉండని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉంటారో, ఎవరైతే ఇటువంటి స్వభావాలు కలిగి ఉంటారో అటువంటి వారి గురించి ఏం చెప్తున్నారంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారంట అంటే, హృదయం శుద్ధి చేసుకోవడము అంటే ఏంటంటే, మనలో ఉన్న తప్పులను మనం ఏం చేయాలంట, సరి చేసుకోవడము. అందుకే మనకి ఏం చెప్తుందంటే, బంగారము శుద్ధి చేయబడని ఎడల దాని యొక్క సువర్ణం ఏమవదంట, దాని యొక్క ఆకారం ఏమవదంట, రాదు. అలాగే క్రైస్తవులమైన మనము కూడా మనలో ఉన్న వ్యక్తిత్వాలను ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలంటే, శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రమైనా కూడా ఉన్నది. తర్వాత చెప్తూ ఉన్నాడు చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి యుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఈరోజు మనం ఏమనుకుంటూ ఉన్నామంటే, మనం అనుభవిస్తున్న ప్రతి పరిస్థితులను బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం. కానీ భక్తుల యొక్క ఆలోచనలు ఎలాగ ఉంటాయంటే, నేను దేవునితో బ్రతకాలి అనే ఆశ భూలోకంలో బాగా కలిగి ఉంటారు. కాబట్టి భూలోకములో ఎవరైతే దేవునితో బ్రతకాలనే ఆశ కలిగి ఉంటారో వాళ్ళు ఎలా జీవిస్తారంటే, పరిశుద్ధంగా జీవించడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత నిర్దోషమైన చేతులు కలిగి ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము మన జీవితంలో ఈ దేహముతో ఉన్నంత కాలం ఎవరికి దూరంగా ఉన్నట్లే, దేవునికి దూరంగా ఉన్నట్లే. అయితే ఈ దేహమును విడిచిన తరువాత దేవునికి దగ్గర కావాలి అంటే, యెహోవా పర్వతమును నువ్వు ఎక్కాలి అంటే, పరలోకము అనే పట్టణమును నువ్వు చేరాలి అంటే, హృదయమును ఇక్కడ ఏం చేయాలంట, శుద్ధి చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అయితే 8వ వచనం చెప్తూ ఉన్నాడు, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఈరోజు కొంతమంది చనిపోయినప్పుడు చాలామంది బాధపడరు. ఎందుకు బాధపడరు అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రోజు ఏమైపోవాల్సిందే, చనిపోవాల్సిందే. కానీ ప్రార్థనకి వచ్చిన వారు చనిపోయిన యొక్క విధానము వేరే, ప్రార్థనకి రాని వారు చనిపోయిన విధానం ఖచ్చితంగా వేరే. ప్రార్థనకు వచ్చిన వారికి ప్రార్థనకి రాని వారికి ఏంటి వ్యత్యాసము అంటే, ప్రార్థనకి వచ్చి తన హృదయాన్ని శుద్ధి చేసుకున్నవాడు ఈ దేహమును విడిచిన తర్వాత ఎవరిని చేరుకుంటాడంట, దేవుని చేరుకుంటాడు. ప్రార్థనకి రాకుండా లేదా వచ్చి కూడా వాక్యానుసారంగా జీవించకుండా, తన హృదయాన్ని శుద్ధిపరచుకోకుండా, తనలో లోపాలను చూడకుండా వ్యర్థమైన వాటి గురించి నువ్వు దృష్టి పెడితే, ఈ దేహమును విడిచిన తర్వాత దేవుడి దగ్గరికి ఖచ్చితంగా నువ్వేమవ్వంట, వెళ్ళడానికి అవకాశము లేదు. ఈరోజు నువ్వు ఈ భూమి మీద నుంచి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మధ్యలో ఒక పని చేయాలి. ఏంటంటే, నీ హృదయాన్ని ప్యూరిట్ చేయాలి. దాన్ని నువ్వేం చేయాలంట, శుద్ధిపరుచుకోవాలి, దానిని లేదా మార్చుకోవాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా,
మీ జీవితంలో ఎంతమంది మీ హృదయాలను మార్చుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నారు? అసలు మార్చుకోవాలన్న ఆశ మీలో ఉందా? దేవునికి ఇష్టలుగా జీవించాలన్న మనసు మీలో ఉన్నదా అనేది ఒకసారి పరిశీలన చేయండి. ఎందుకు అంటే ఈరోజు మనము దేవునిని చేరుకోవాలి అంటే, దేవునితో నివాసం చేయాలి అంటే, చూడండి 1 కొరింథీ రాసిన పత్రిక పక్కన పుస్తకం 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, పైన చదివితే కొంచెం ఇంకా బాగా అర్థమైంది. 11వ వచనం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఒక పిల్లవాడు ఎలా మాట్లాడతాడంట? పిల్లోడిగా మాట్లాడతాడు. ఒక్కోసారి అంటాడు పిల్లోడిలాగా ఉండంటాం, అంతేనా? పిల్లోడిలా మాట్లాడాడు, పిల్లోడిలాగా తలిచాడు, పిల్లోడిలాగా ఆలోచన చేశాడు. అయితే పిల్లోడు ఆలోచనలు మంచివి కావా? ప్రశ్న అర్థమైందా? పిల్లోడు ఆలోచనలు మంచివి కావా? అంటే పిల్లవాడు అంటే ఏంటంటే పరిపక్వమైన జ్ఞానము లేనివాడు. లేనివాని యొక్క మాటలు, లేనివాని యొక్క ఆలోచనలు, లేనివాని యొక్క తలంపులు అంత శ్రేయస్కరము కాదు. ఒక్కోసారి మన జీవితంలో కూడా పిల్లలు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వాళ్ళ జీవితానికి చాలా నష్టం చేస్తాయి. అవి మనం చెప్తాం, అరే బాబు అది చదవద్దురా అని మొత్తుకుంటూ ఉంటాం. వింటారా? అస్సలు వినరు. వినకుండా చదివి అలా బ్రతికి చివరికి ఏమైపోతారు? వాళ్ళ జీవితంలో చాలా నష్టపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ పిల్లవాడు ఏమవుతాడంటే తర్వాత, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇంత మీకు చెప్పాను కదా. ఇతను ఇప్పుడు ఒకవేళ ఉదాహరణగా నన్ను తీసుకోండి. ఒకవేళ నేను చదువుకునే కాలంలో చదవనప్పుడు నా తల్లిదండ్రులు ఒకవేళ ఖచ్చితంగా ఏం చెప్పుంటారు? చదువుకో 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 అని చెప్పుంటారు, అంతేనా? నేను కిషోర్ గారు, దేవరాజు గారు మీరు అందరం ఒక కారులో వెళ్తున్నాం. అడిగారు, హిందీ వచ్చా నీకు అన్నాడు. ఇంగ్లీష్ వచ్చాను, నాకు తెలుగు తప్ప ఏ భాష రాదు, కొంచెం వస్తే బాగుండు, కొంచెం చదువుకోవాల్సిందన్నా అని అన్నా. ఈ లోపల దేవరాజు గారు మొక్కల్లో చూసి, నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు బ్యాగులు అమ్మేసేవాడు గుర్తుందా అన్నాడు. ఆయనకు గుర్తుందన్న విషయం నాకు గుర్తులేదు. అంటే ఒక్కోసారి మనం చదువుకోమన్నప్పుడు అది చదువుకోకపోగా ఆ పెద్దవాడైన తర్వాత ఎప్పుడు తప్పులు జ్ఞాపకం చేసుకుంటాం? అయ్యో చిన్నప్పుడు ఆ తప్పు చేసాం, అది చేయకపోతే ఇంకొంచెం మన జీవితం బాగుండేది కదా, ఇంకొంచెం మన జీవితం ఆనందంగా ఉండేది కదా అని అంటున్నాడు. ఇప్పుడు ఇదే వ్యక్తికి చిన్నప్పుడు చేసిన తప్పుని పెద్ద అయిన తర్వాత అది తప్పుని గ్రహించాడు. చిన్నప్పుడు దాన్ని గ్రహించాడా? గల కారణం ఏంటంటారు? నా మాట అర్థమైందా మీ అందరికీ? దేవుడి దయవల్ల అందరు నిద్రలేసారు. అర్థమైందా? అంటే ఒక్కోసారి చిన్నపిల్లవాడి ఆలోచనలు కంటే పెద్దవాడు ఆలోచనలు నడవడిక చాలా మెచ్యూరిటీ కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, నేను కూడా ఏం తెలియజేయాలని ప్రయత్నిస్తున్నానంటే, మీ జీవితంలో మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోండి. ఒక్కోసారి పిల్లలు ఏం చేస్తారంటే ఇది వద్దు అని అంటే, మేము కూడా తెలియక ఒక 2 కేకులు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ మీద పెట్టాం. నేను ఎప్పుడు కొన్నాను, నాకెవరో ఇస్తే నేను ఫ్రిడ్జ్ మీద పెట్టా. తర్వాత మా పిల్లలకి దగ్గు జ్వరం ఒంట్లో బాల, కానీ వాళ్ళ కళ్ళు అంతా దేని మీద ఉన్నాయంటే, వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే అది తింటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? ఏ హాస్పిటల్ కేక్ ఇచ్చాడో హాస్పిటల్ దగ్గరికి మళ్ళీ నేను వెళ్ళాలా? దగ్గుతున్నాడు. అలాగే ఈరోజు పిల్లవాడికి జరిగే నష్టం వాడికి అర్థం కాదు. పెద్దవాడికి ఏమర్థమైంది? ఇది తింటే దీనివల్ల నష్టమో జరిగింది, ఇది నష్టపోతే నేను చాలా ఇబ్బంది పడతానని అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు స్థానిక సంఘంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల వలె ఉన్నారా, పెద్దల వలె ఉన్నారా? పిల్లల వలె ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసేది తప్పటి అడుగులు ముందుకు వెళుతూ ఉంటాయి, వాళ్ళ జీవితాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. కాబట్టి మనము సమాజంలో కానీ లేదా సంఘములో కానీ కుటుంబంలో కానీ ఒక పెద్ద మనిషి తరహా ఆలోచనలు మనం చేయాలి.
అంటే ఒక పెద్ద మనిషి తరహా ఆలోచనలు అంటే ఏంటంటే వాక్యానుసారమైన విధి విధానాలు మనము కలిగి ఉండాలి. ఏది చేస్తే మనకి నష్టమో, ఏది చేస్తే మనకి లాభమో. మీరు ఎప్పుడైనా ఒకవేళ పేపర్ న్యూస్లు చూస్తే మీకు అర్థమవుతుంటుంది. తమిళనాడు వైపు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఎందుకో నాకు తెలియదు. కొంతమంది పిల్లలు వండిన దాఖలు అక్కడ పెడితే చేతులన్నీ కూడా ఏమైపోయాయంటే తోలులుగా ఊడిపోయాయి అంటూ ఉంటారు. ఎప్పుడైనా విన్నారా ఇవన్నీ? అలా చేతులు నీళ్ళల్లో సాంబార్లో పెట్టేది ఎవరు? పెద్దోళ్ళు పెడతారా? ఎందుకు పిల్లలే పెడతారు? వాళ్ళకి జ్ఞానం లేదు. పెద్దోళ్ళు కూడా పెడుతున్నారంటే వాళ్ళని ఏమనాలి? వీడికి బుద్ధి లేదు. అదేంటి జ్ఞానం లేదన్న వాడిని వీడికి ఏమంటున్నావు? బుద్ధి లేదు అంటున్నావు. అంటే జ్ఞానానికి బుద్ధికి కొంత తేడా ఉంది. కాబట్టి ఈరోజు క్రైస్తవ సమాజంలో నువ్వు పిల్లవాడి వలె క్రియలు ఉన్నాయా, పెద్దవాడి వలె క్రియలు ఉన్నాయా? ఒకవేళ పిల్లవాడి వలె నీ క్రియలు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎంతో నష్టపోవడానికి అవకాశము ఉంటుంది. ఒకవేళ పెద్దవాడి వలె క్రియలు ఉంటే కింద చెప్తున్నాడు, ఇప్పుడు అద్దములో చూచినట్టు 12వ వచనం, సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖి చూతుము. ఈరోజు నువ్వు పెద్దవాడిగా నడుచుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. నువ్వు ముఖాముఖిగా దేవునిని చూడడానికి అవకాశము ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా నేనేం చెప్తున్నానంటే మరలా నేను ఒకసారి రివిజన్ చేస్తూ ఉన్నాను. మన హృదయాలు ఎలా ఉండాలంట? శుద్ధిగా ఉండాలి. శుద్ధి అంటే స్వచ్ఛతగా ఉండాలి. స్వచ్ఛత అంటే మనలో ఎటువంటి లక్షణాలు కలిగి ఉండకూడదు. మనలో ఎటువంటి లక్షణాలు మనం కలిగి ఉండకూడదు అంటే ఇతరుల గురించి ఆలోచన చేయడం, అంటే వ్యర్థమైన వాటి గురించి ఆలోచన చేయడం మానుకోవాలి. నిర్దోషమైన చేతులు ఉండాలి. అంతేనా? అలాగే ఉండకూడదా? నిర్దోషమైన చేతులు ఉండాలా, ఉండకూడదా? ఉండాలి. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనము పిల్లల్లాగా ఆలోచించడం మానేసి పెద్దవాళ్ళలాగా ఆలోచన చేయడము మొదలు పెట్టాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు ఎప్పుడైనా చదివారేమో, అజ్ఞాని మౌనంగా ఉంటే జ్ఞాని అవుతాడంట. అజ్ఞాని ఎలా ఉంటే అంట? మౌనంగా ఉంటే అజ్ఞాని కూడా ఏమైపోతాడు? జ్ఞానంగా అయిపోతాడు. ఈరోజు అది మీకు అర్థమైన తర్వాత మీరు మాట్లాడుతున్నారంటే మీరు అజ్ఞానులా లేదా జ్ఞానులా? అనవసరంగా నేను మాట్లాడేది, అనవసరంగా అజ్ఞానులమే. ఈరోజు నిజంగా చాలా విషయాలు మనకు తెలియజేయబడుతున్నాయి. పిల్లలు అయితే దానిని విడిచిపెడతారు, పెద్దవాళ్ళు అయితే దానిని తెలుసుకుని ముందుకు వెళతారు. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు నేను ఒక కీలకమైన అధ్యాయాన్ని మీతో స్టడీ చేసి ఇంకా దీనిని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, లేవీకాండము. ఈరోజు మరి జనులందరూ కూడా పరిశుద్ధంగా ఉన్నారా అంటే ఎవరు కూడా పరిశుద్ధంగా లేరు. ఎందుకు పరిశుద్ధంగా లేరు అంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక విషయంలో వ్యర్థమైన విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ హృదయాలలో పాపాలు నివసింపజేస్తూ ఉంటారు. వారు దోషులుగా ఉంటూ ఉంటారు. వారు వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. చిన్నపిల్లవాడి వలె ఆలోచన చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పాపానికి గుర్తు. కానీ దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే క్రైస్తవులమైన మన అందరము కూడా ఒకవేళ పాపములో ఉంటే, శుద్ధమైన హృదయము మనలో లేకపోతే దేవుని చూసే అవకాశం మనకి లేదు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం తెలియజేశాడంటే లేవీకాండము 6వ అధ్యాయం, లేవీకాండము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని, దోచుకొనిన దాని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలత్కరించిన ఎడలనేమి. అర్థమవుతుందా మీకు? బలత్కరించిన ఎడల నేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడల నేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి, అతడు ప్రమాణము చేసి అపరాధి అగును. అతను పాపం చేసి, ప్రమాణం కాదు సారీ, అతడు పాపము చేసి అపరాధి అగును. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఈరోజు దేవుణ్ణి మనము చేరుకోవాలంటే మనము చేస్తున్న పాపాలు ఆయనకి దగ్గరగా వెళ్లకుండా అవి ఆపేస్తూ ఉన్నాయి.
అప్పుడు దేవుడు ఎవరిని పిలిచాడో తెలుసా? మోషేని పిలిచాడు. మోషే, వీళ్ళు ఏదో ఒక పాపం చేస్తున్నారు. ఏదో ఒక పాపం అంటే ఇతరులకు విరోధంగా మాట్లాడుతున్నారు, అది పాపమే. వాళ్ళు వ్యర్థమైన వాటి మీద దృష్టి పెడుతున్నారు, అది పాపమే. తర్వాత ఇతరుల దగ్గర దోచుకుంటున్నారు. దోచుకోవడం అంటే మనది కాని దాని మీద మనసు పడడము, మనది కాని దానిని మనము లాగుకోవడము, దానిని వాడడము ఏంటంట? దోచుకోవడమే. ఈరోజు అలాంటి ప్రవర్తన వీళ్ళు అయితే కలిగి ఉన్నారు. కాబట్టి వీళ్ళు అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళు నా దగ్గరికి రావడము అసంభవం, వీళ్ళు నాతో జీవించడము అసంభవము. కాబట్టి వీళ్ళ పాపానికి ఏం చేయాలంటే ప్రాయశ్చిత్తము చాలా అవసరం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనుషులు మోసం చేసేవారిగా ఉన్నారు, తప్పు చేసేవారిగా ఉన్నారు, తీసుకుంది తిరిగి కూడా ఇవ్వని వారిగా ఉన్నారు. అదనంగా ఇలాంటి పాపాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఏం చెల్లించాలంటే బలి చెల్లించాలి. ఎలాంటి బలి చెల్లించాలి అని చూసినప్పుడు కింద చెప్తూ ఉన్నాడు చూడండి. కింద వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు 6వ వచనంలో దానిని వివరణ తెలియజేస్తూ ఉన్నాడు. అతడు యెహోవాకు తన అపరాధ విషయమై తను ఏ విషయంలో అయితే తప్పు చేశాడో నా దగ్గరికి రావాలి తను అని అనుకుంటే, తను చేసిన తప్పుల విషయంలో ఆయన ఏం చేయించాలంటే, నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొటేళ్లను యాజకుని యొద్దకు తీసుకుని రావాలి. నువ్వు తప్పు చేసావనే విషయం నీకు అర్థమైతే, దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న విషయం నీకు అర్థమైతే, నీ హృదయాన్ని శుద్ధిపరుచుకోవాలనే విషయం నీకు అర్థమైతే, నువ్వు ఈ యాజకుడి దగ్గరికి ఏం తీసుకెళ్ళాలంట? ఒక పొటేలు పిల్లని తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళిన తర్వాత 7వ వచనం, ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా, అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయం అతనికి క్షమాపణ. అంటే ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మన తప్పులు ముందు మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవాలి. అయితే ఒక ప్రశ్న ముందు అడుగుతాం మేము, మీ జీవితంలో ఎప్పుడైనా నేను ఈ తప్పు చేశా తండ్రి నన్ను క్షమించు అనే ప్రార్థన మనలో ఉందా? నన్ను క్షమించయ్యా, ఈ విషయంలో నేను తప్పు చేశాను అనే ప్రార్థన మన జీవితంలో ఉందా? మన ప్రార్థన ఒకవేళ లిస్టు రాస్తే, మా అబ్బాయి స్కూల్కి వెళ్ళట్లా, మా అమ్మాయి చదవట్లా, మా మనవడికి ఆరోగ్యం బాగోలా, మా అబ్బాయికి పెళ్ళి కాల, పెళ్ళైన సంసారం బాగోలా, లేదా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, ఎక్కువ ఇవి రావా? కానీ దేవుడు తన దగ్గరికి రావాల్సిన వాళ్ళ దగ్గరికి ముందు కోరుకోమనే విషయం ఏంటో తెలుసా? నీ తప్పులు నువ్వు ఒప్పుకో. ఎందుకు తప్పులు ఒప్పుకోవాలంటే, తప్పులు చేసే దేవుడి దగ్గరికి వచ్చే అవకాశము లేదు, దేవునిని ఆరాధించే అవకాశము నువ్వు ఆరాధిస్తావేమో. ఈరోజు మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడో లేడో ఎలా చెప్పగలరు మీరు? చూస్తే ఎక్స్రే అంటే ఆవులిస్తే పేగులు లెక్కెట్టే వాళ్ళు ఉంటారు కదా, మనలో కూడా ఎవరో ఒకళ్ళు ఉండి ఉంటారు ఎక్స్పర్ట్స్. అయితే మీ జీవితంలో ఒక వ్యక్తి ఇతను తప్పు వ్యక్తి అని నిర్ధారణ మీరు ఎలా చేయగలరు? ప్రశ్న అర్థమైందా? కొంతమందిని చూస్తే వీడి ముఖమే కొంచెం తేడాగా ఉంది. ఒక్కోసారి నేను నా ఫోటోల్లో నన్ను నేను చూస్తేనే కొంచెం తేడాగా కనబడుతూ ఉంటా. అలాగా మనం కూడా కొంతమందిని చూస్తూ ఉంటే వీడు తేడాగా ఉన్నాడు, మంచోడు కాదని అంటూ ఉంటాం కదా. అలాగే సంఘంలో కూడా ఎప్పుడైనా వీళ్ళు కొంచెం తేడా అండి అని అనుకున్నారు ఎవరినైనా? చెప్పం కానీ ఎక్కడ అనుకుంటాం మనం? మనసులో కాదులే, పక్కన వాళ్ళకి కూడా చెప్తాం అప్పుడప్పుడు. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైనా నిన్ను నువ్వు చూసుకుని నేను తేడా, నేను తప్పు, నేను చేస్తుంది పొరపాటు అని నిన్ను నువ్వు నేను తేడా నిన్ను నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? అనుకో. ఎందుకని? మన పని అంతా ఎప్పుడు ఎవరిని చూసే పని? ఎదుటోళ్ళని చూసే పని. మన పని, మన తప్పులు చూసుకునే పని మనం ఏమైపోయాం? మర్చిపోయాం. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, అరే బాబు నువ్వు అర్జెంటుగా ఆ పాపాలు చేస్తున్న వాళ్ళని పిలిచి, వాళ్ళు నన్ను దరి చేరాలి అంటే, నన్ను ఆరాధించాలి అంటే వాళ్ళ తప్పులు ముందేం చేయాలంట? ఒప్పుకోవాలి. ఈరోజు ఒప్పుకోకుండా పాప క్షమాపణ అనేది లేనే లేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒప్పుకున్న తర్వాత ఏం జరుగుతుంది? 8వ వచనం 9వ వచనం చూద్దాం. నీవు అహరోనుతో అతని కుమారులతో ఇట్లనము, ఇది దహన బలిని గూర్చిన విధి. తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు ఇంకా కిందకు వచ్చేసి చూద్దాము 12వ వచనం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను,
అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు కొవ్వును దహింపవలెను. ఇక్కడ పశువుని కాదు, దేనిని దహించాలంట? కొవ్వును అంటే ఏంటో తెలుసా? మన కొవ్వును దహించాలి. ఒక్కోసారి కొవ్వెక్కి మాట్లాడుతున్నాం అంటాం కదా. ఇక్కడ దేనికి సాదృశ్యంగా చెప్తున్నాడంటే పొటేళ్ళను తావాలంట. పొటేళ్ళను తీసుకొచ్చిన తర్వాత దహన బలి మీద ఏది ఉంచాలంట? కొవ్వును ఉంచాలి. అంటే దానిని ఏం చేయాలి? మాడి మసి చేసేయాలి. ఈరోజు మనము కూడా దేవుని దగ్గరికి వస్తున్నాము అంటే ఫస్ట్ మీకు చెప్పా, యెహోవా పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులు. మనము పరిశుద్ధులుగా ఉండాలంటే మన తప్పులను మనము తెలుసుకుని, మనలో అంటూ ఉంటారు కొవ్వెక్కి నడుచుకుంటున్నావు, కొవ్వెక్కి మాట్లాడుతున్నావు, కొవ్వెక్కి చేస్తున్నావు అంటారు కదా. అలాగ కొవ్వెక్కి దేవునికి విరుద్ధంగా చేసే ప్రతి వాటిని కూడా, ఆ పాపములను మనం ముందేం చేయాలంట? ఒప్పుకుని ప్రార్థనాపూర్వకంగా దానిని క్షమాపణ పొంది దానిని మనలో ఇంచి తీసివేసి నాశనము చేయాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. తర్వాత చెప్తున్నాడు 13వ వచనము, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అంటే నీలో వాక్యానుసారమైన ఆత్మీయత ఎప్పటికీ కూడా ఏమైపోకూడదంట? ఆరిపోకూడదు. చాలామంది ఆత్మీయంగా ఎక్కడి వరకు ఉంటారంటే ఇక్కడ వరకే ఉంటారు. బయటికి వెళ్ళాక అదంతా కూడా తుస్ అని పంచరైన తర్వాత గాలి ఎలా పోయిద్ది? వాక్యం విన్నంతసేపు కూడా నిజంగా నాలో ఆ లోపం ఉంది కదా, నేను మారిపోవాలని అనుకుంటూ ఉంటాం. కొంచెం బయటికి వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఎవరో మనకు తగ్గోళ్ళు ఒకళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళు వాక్యం వినలేదుగా, వాళ్ళతో మనం సంభాషించడం వల్ల మనలో ఉన్న విశ్వాసం అంతా మనలో ఏమైపోద్ది? టైర్లో గాలిపోయినట్లుగా మనలో విశ్వాసం కూడా పోతూ ఉంది. కాబట్టి ప్రియులారా, నిత్యము మనలో బలిపీఠం మీద ఎలా అగ్ని మండుచూ ఉన్నదో మనలో విశ్వాసం కూడా ఏమవ్వాలంట? నిరంతరము మండాలి. నిజంగా నేను పరిశుద్ధుడిగా బ్రతకాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి. హృదయ శుద్ధి అంటే ఏమిటి అంటే ఎదుటి వాళ్ళని చూడడము లేదా పాపాలు చేయడము కాదు. మనం నిర్దోషమైన చేతులు మనము కలిగి ఉండడము. ఎప్పుడైతే నిర్దోషమైన చేతులు కలిగి ఉంటామో యెహోవాను చూడడానికి అవకాశము, యెహోవాతో నివాసం చేయడానికి అవకాశము ఉంటుంది. మీ అందరికీ తెలిసిన మరొక వచనం చెప్పరా? కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడని క్వశ్చన్. ఎవడంటే అప్పుడు ఏం చెప్తారు? నేనే అని చాలామంది చేతులు ఎత్తుతాం. మళ్ళాగే నేనే అంటే అప్పుడు నువ్వు నీ గురించి బతికావా, దేవుని గురించి బతికావా? ఆయన రెండో క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు మనం ఏమంటాం? లేదయ్యా, నాకు ఒక్క కొడుకయ్యా, వాడి గురించే నా జీవితం అంతా అని అంటాం. అయితే నువ్వు నా దగ్గరికి చేరడానికి నీకు అవకాశము లేదు. ఇంకొక వ్యక్తి ఏమంటాడంటే నేను ఎదుటివారి విషయంలో కొంత ద్రోహం చేశానయ్యా. ఎవరి విషయంలో అంట? ఎదుటివారి. నీకు నా దగ్గర స్థానము లేదు. యథార్థముగా నిజము పలుకువాడే, అట్టి వాడే తను ఏం చేయడంటే, చదువుదాం చూడండి, కీర్తన గ్రంథము 15వ కీర్తన. ఒక్కోసారి పిల్లలకి ఈ కీర్తన నేర్పిస్తాం కానీ దీనిలో ఉన్న భావనను నేర్పిస్తున్నామా? నేర్పించిన వారు కూడా ఉన్నారు పిల్లలకి, అది తర్వాత సంగతి. నేర్పించి దాని భావాన్ని చూడండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు నివసిస్తాడంటే 2వ వచనం కీర్తనలో 15వ కీర్తన, యథార్థమైన ప్రవర్తన కలిగి. ఏ ప్రవర్తన ఉండాలంటండి? యథార్థమైన ప్రవర్తన అంటే ప్యూర్. అంటే ఇందాక ప్యూర్ ఇట్ అన్నాడు కదా, అంటే మన జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉంది? యథార్థంగా ఉందా? తర్వాత నీతిని అనుసరించచ్చు. మనము యథార్థవంతులం ఎప్పుడవుతామంటే దేనిని అనుసరించాలంట? నీతి అంటే వాక్యము. నీతి అంటే ఏంటండి? వాక్యము అనుసరించచ్చు. హృదయపూర్వకముగా నిజంగా ఈరోజు మన జీవితంలో నిజం పలికేవాడిగానే ఉన్నామా? ఒక్కోసారి ఆశ్చర్యమైన కొన్ని విషయాలు నేను ముందుకు చెప్తూ ఉంటాను. ఓకే, కొంతమంది ఒక్కోసారి మనసు మీద కష్టం పెట్టుకుంటారు. మన మీద కష్టం పెట్టుకోవడం అంటే మనం వాక్యం చెప్తే వాళ్ళకి ఏదో గట్టిగా తగులుతుంది. గట్టిగా తగిలిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు? ఇది ఎవరి గురించి చెప్పారు? మేము కూడా చిన్నప్పుడు నన్ను హాస్టల్లో వేసారు. నన్ను మా అప్పారావు గారు వాళ్ళ పిల్లలు అందరిని హాస్టల్లో వేసారు. మనం కొంచెం తెలివైన వాళ్ళం కదా, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాం.
అయితే అప్పుడే తప్పిపోయిన కుమారుడు గురించి ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఇది నా గురించే, ఇక్కడికి రాకూడదు అని అనుకుంటూ ఉంటాం. ఒక్కోసారి మనం కూడా మన జీవితాల్లో ఎలా ఉంటామంటే చెప్పేది మన గురించే చెప్తున్నారని బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పేతురు ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళ హృదయాలు ఏమయ్యాయంట, నొచ్చుకున్నాయి. అంటే చెప్తున్న వాక్యం ఎవరి కొరకు, మన కొరకే. అది ఇలా నొచ్చుకుని కొంతమంది ప్రార్థనకి రారు. ప్రార్థనకి రాకపోగా మనం వెళ్ళి అడుగుతాం, ఏంటమ్మా ప్రార్థనకి రావట్లేదు, నేనైతే ఆ పని చేయను ఎప్పుడు. కానీ కొంతమంది నాకన్నా ఆసక్తి పరులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి అడుగుతూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము రాదలుచుకోవట్లేదు, కొంచెం ఆ ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బంది ఉందని చెప్తూ. మొహమాటం. అది నిజం వేరే ఉంటుంది. మొహమాటాన్ని బట్టి ఏదో ఒకటి. అంటే ఈరోజు మనం జీవితంలో నిజంగా నిజము పలికే వాళ్ళుగా ఉంటున్నామా అన్ని విషయాల్లో? నా ప్రశ్న ఏంటంటే, మనం అన్ని విషయాల్లో నిజము పలికేవాడిగా ఉన్నాం. ఎక్కడ ఆదివారం రాలేదు కాబట్టి ఎక్కడ వందనాలు, ఎప్పుడు వందనాలు చెప్పేవాళ్ళు కూడా ఆదివారం రాకపోతే ఆ రోజు వందనాలు చెప్పరు ఆ వారం అంతా. నేను చూస్తూ ఉండగా నాకు తెలుసు, మీకు తెలియకపోవచ్చు. కొంతమంది మీకు గతంలో కూడా చెప్పా, మనం వస్తున్నామని గోడ మీద ఇలా తుడుతూ ఉన్నారు. అంట్లే సరిగా తోమడోళ్ళు గోడ తుడుతున్నారు. ఏంటా అంటే, అప్పుడు నా పక్కన వచ్చిన ఒక సహోదరుడు చెప్పా, దయచేసి ఆమె గబుక్కును వందనాలు చెప్పక, ఆమె కొంచెం సిగ్గుపడుతుంది, ఆమె సిగ్గును నువ్వు బహిష్కారం చేయకాను. ఏమైంది అన్నాడు. ఆమె రావట్లేదులే, నీకెందుకు అవన్నీ, నేను తర్వాత చెప్తా అన్నా. అలా ఒక్కోసారి మనం ఏంటంటే యథార్థంగా బ్రతకడానికి లేదా నీతిగా బ్రతకడానికి కొంచెం ఏమవుతూ ఉంటామంటే సిగ్గుపడుతూ ఉంటాం. అది ఇక్కడ కాదు మనం సిగ్గుపడాల్సింది. మనం యథార్థంగా బ్రతకడానికి సిగ్గుపడకూడదు, న్యాయంగా బ్రతకడానికి మనం ఇష్టపడాలి, కానీ సిగ్గుపడడానికి అవకాశము లేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా చాలా విషయాలు మీతో చర్చించాను. తర్వాత 3వ వచనం, అట్టివాడు నాలుకతో కొండెమలాడడు. తన నాలుకలతో ఏం చేయడంట, కొండెమలాడడు. అంటే అర్థం ఏంటి? ఇదంతా కూడా బైబుల్ తరగతిలాగా ఉంది, ఏదో చెప్పాలన్నది చెప్పుకుని పోవచ్చు కదా, వినిపోతాము. అన్ని ప్రశ్నలేనా అంటే, ప్రశ్నలు అడిగితేనే కొంచెం నిద్రపోవట్లా, అందుకు అడుగుతున్నా. అట్టివాడు నాలుకతో కొండెములు ఆడడు. ఇన్ని ప్రశ్నలు అడిగినా కూడా తప్పులు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారుగా. పోనీ మారిపోతున్నారా, టయానికి వచ్చేస్తున్నారా, ఆరాధన క్రమంగా వస్తున్నారా, పోనీ నేను పరిశుద్ధుడిగా బ్రతుకుతాను, ఈ రోజు నుంచి బస్తీ మీద సవాల్ ఫోటో తీసుకోండి, నేను రేపటి నుంచి ఇలా మారని అంటున్నారా? ఎవరు చేయాల్సిన పాపాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు, మా ముందే చేస్తూ ఉంటారు, మళ్ళీ మా ముందే వాక్యం వింటూ ఉంటారు. అది నిజమా అబద్ధమా? మళ్ళీ మా ముందే పెద్ద సేవకులు పిలవండి, వాక్యాలు వింటూ ఉంటారు. ఏంటి ఇవంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, ఈ బుర్రలో మనం వాటిని ఏం చేయట్లేదంటే స్టోర్ చేయట్లా. తర్వాత అట్టివాడు నాలుకతో, అంటే ఈ నాలికను దేవుడు ఇచ్చింది ఎందుకంటే వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన విషయాల్లో తలదోర్చడానికి కాదు. ఈ నాలిక, ఈ నాలికతో కొండెములు ఎప్పటికీ ఆడకూడదు. కొండెములు అంటే అనవసరమైన విషయాల్లో ఈ నాలుకను మనం దోర్చకూడదు. ఇందాక ఏం చెప్పాడంటే, అనవసరమైన విషయాలు నీ కళ్ళు చూడకూడదని చెప్పాడు, అనవసరమైన విషయాల్లో నీ చేతులు దూరకూడదని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పాడంటే, అనవసరమైన విషయాల్లో నీ నాలుక కూడా దూరకూడదు. ఈరోజు నిజంగా మనం చేసేది పక్కాగా అచ్చు గుద్దినట్లుగా ఏం చేస్తాం? చిన్నప్పుడు అచ్చు వేస్తూ ఉంటారు తెలుసా, ₹2 అచ్చు బొమ్మలు వేస్తూ ఉంటారు, పువ్వు ఇలా తీసి ఇలా గుద్దుతారు. నిజంగా దేవుడి వాక్యం ఏదైతే వద్దందో అచ్చు గుద్దినట్లుగా ఎవరుంటాం? పరిశుద్ధులుగా పిలువబడి ప్రార్థనలకి వచ్చి తెల్ల బట్టలు పౌడర్ నిండుగా కొట్టుకుని ప్రార్థనలో కూర్చున్న మనమే దేనికి అచ్చుగుద్దినట్లు ఉంటాం తెలుసా? వాక్యానికి కాదు, వాక్యానికి వ్యతిరేకంగా. ఇది నిజమా అబద్ధమా? కాబట్టి తన చెలికానికి కీడు చేయడు. ఈరోజు నిజంగా పరిశుద్ధులుగా ఉంటున్నామో మనం ఎవరికి కీడు చేయకుండా బ్రతుకుతున్నామా? ఒకవేళ గతంలో ఎవరికైనా కీడు చేయొచ్చు, తెలిసి పెద్దవాడైన తర్వాత కూడా ఓకే ఇది తప్పు ఇది ఒప్పు, నేను ఎవరికి కీడు చేయకూడదు అని ఆలోచన చేస్తూ ఉన్నామా? నిజంగా ఈరోజు సంఘము ఎందుకు ఉన్నది అంటే, మీరు ఒకటి చెప్తున్నాను, సంఘము ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నించడానికి. సంఘము అనేది ఎందుకంట? మిమ్మల్ని ప్రశ్నించడానికి, మీ తప్పులు మీరు కలిగి ఉన్నారని ఆలోచన కలిగించడానికి సంఘము అనేది ఉంది. అంతేగాని ఏదో వచ్చాము, ఒక 4 ఫ్యాన్లు వేశారు, నిద్రపోయాము, లడ్డు వచ్చింది, ఈ లడ్డూలో కిస్మిస్ రాలేదు, నాకు బూందీ కొంచెం తక్కువ పడింది, లేదా అదిగో ఆ పచ్చ చీర అయితే నాకు భలే సెట్ అయ్యేది, వాళ్ళకి అది వచ్చింది, ఇలాగా మాట్లాడుకోవడానికి కానీ ఎక్కువగా సంఘాల్లో జరిగేవి ఇవే అని నేనైతే నమ్ముతున్నా. మీరు నమ్ముతారో లేదో అది మీ ఇష్టం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఎప్పటికీ కూడా మన పొరుగువానికి కీడు చేయకుండా, పొరుగువాని మీద నింద కూడా మనం ఏం చేయకూడదంట, మోపేవారిగా ఉండకూడదు. అలా చేసేవాళ్ళు 4వ వచనం, అతని దృష్టికి నీచుడు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నీచుడు. నీచుడు అంటే, కాబట్టి నీచుడు ఒక్కోసారి తిడుతూ ఉంటాం, నీచుడు.
అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఒక వ్యక్తి నీచుడుగా ఉంటాడు, ఇంకొక వ్యక్తి భయభక్తులు కలిగిన వారిని ఏం చేస్తాడంట? ఈరోజు చాలామంది అంటూ ఉంటారు సన్మానాలు అవసరం. అంటే సన్మానము అంటే అర్థం ఏంటంటే గౌరవించడం. ఈరోజు మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని మనం ఏం చేయాలంటే గౌరవించడం. అంటే మాటలతో చేతలతో మనం గౌరవించాలని తెలియజేస్తూ, మరి సమయం అయితే చాలా అవుతుంది కాబట్టి మరి ఈ యొక్క వాక్యాన్ని మనము ముగిద్దాం. ఒకసారి మళ్ళీ రివిజన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు ఎంత విన్నారో మీరు చెప్తారు, ఓకేనా? దేవుడు మన హృదయాన్ని ఎలా ఉండమంటున్నాడు? అందరూ చెప్పొచ్చు, శుద్ధిగా ఉండమంటున్నాడు. ఓకే, శుద్ధిగా ఉండడము అంటే ఏంటి? స్వచ్ఛంగా. నాకులా మీరు తెలివైన వాళ్ళు. శుద్ధి అన్న స్వచ్ఛత అన్నా కూడా ఒకటే. అంటే చేయకూడని పనులు ఏంటో చెప్పండి. పోనీ ప్రశ్న సరిగా అడిగితే ఆన్సర్ సరిగా చెప్తారు. వ్యర్థమైన వాటిని చూడకూడదు, వ్యర్థమైన దాని కొరకు మన నాలుకను ఉపయోగించకూడదు, వ్యర్థమైన కొరకు మన చేతులను ఉపయోగించకూడదు. ఆ వ్యర్థమైన దాని గురించి ఉపయోగించినప్పుడే నీ యొక్క హృదయం ఏమవుతుందంట? శుద్ధిపరచబడుతుంది. అందుకే ఒక మాట ఉంటున్నాం, 6 నెలల సహవాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు. 30 ఏళ్ళ సహవాసం సంఘంతో చేసిన మనం ఏమవ్వం? సంఘస్థులం కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, తర్వాత సంగతి ఓకే. తర్వాత మనము శుద్ధ హృదయం కలిగి ఉంటే వచ్చే లాభం ఏంటి? శుద్ధ హృదయం ఎందుకు కలిగి ఉండాలి? క్లీన్ హార్ట్ ఎందుకు ఉండాలి? ప్యూరిటీ ఎందుకు ఉండాలి? ఫోటోలు పెట్టుకొని చూస్తాం కదా, ఫోటోల్లో కూడా చూస్తాంగా. అంటే చూడడము అనేది దేని గురించి చెప్తుందంటే మనము చనిపోయిన తరువాత మనకు వచ్చే విశ్రాంతి, మనము అనుభవించే పరలోకం గురించి చెప్తుంది. ఎవరైతే భూమి మీద హృదయ శుద్ధిగా ఉంటారో వాళ్ళు పరలోకానికి వెళ్తారని దాని అర్థం. ఎవరైతే భూమి మీద వాక్యానుసారంగా జీవిస్తారో వారు దేవునితో జీవించడానికి ఒక స్థానాన్ని పొందుతారు. కాబట్టి అటువంటి జీవితాలు మీరందరూ పొందండి. దయచేసి వాక్యాలను హెచ్చరిక పొందండి, కానీ వాక్యాలను బట్టి మరి మీరు తప్పుగా అపార్థమైతే చేసుకోవద్దని కోరుకుంటూ, వాక్యము మనలను సరిచేయడానికి ఉంది. ఆ వాక్యాన్ని బట్టి సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ వాక్యాన్ని చేత జీవించడానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. మరి మన మధ్యలో ఉన్న సహోదరులు యేసుపాదం గారి యొక్క ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమంలో మరింత మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఆలస్యంగా వచ్చినా నాకు ప్రార్థనలు చేయమని చెప్పారు. దేవునికి స్తోత్రం. సరే, తండ్రి అయిన దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తదుపరి మీ అందరికీ ప్రభు నామమున వందనములు చెల్లిస్తున్నాం.